బీహార్‌లో ముఖ్యమంత్రి అయినటువంటి సామ్రాట్ చౌదరి వద్ద 29 శాఖలున్నాయి. 10 శాఖలేమొచ్చేసి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న విజయ్ కుమార్ చౌదరి దగ్గర, అలాగే విజేంద్ర ప్రసాద్ యాదవ్‌కేమొచ్చేసి 8 శాఖలు కేటాయించారు. అత్యంత ముఖ్యమైనటువంటి శాఖ హోంశాఖ. ఈ హోంశాఖ కూడా ఇప్పుడు సామ్రాట్ చౌదరి వద్దే ఉంది. ప్రస్తుతానికైతే క్యాబినెట్ విస్తరించలేదు. ఎందుకు అంటే అటు పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికలు జరగడం వల్ల మొత్తం అమిత్ షా, నరేంద్ర మోదీ అటువైపే ఉన్నారు. పశ్చిమ బెంగాల్ కావచ్చు, అస్సాం కావచ్చు, తమిళనాడు కావచ్చు, కేరళ కావచ్చు, ఈ 4 రాష్ట్రాల మీదే వాళ్ళైతే పూర్తి దృష్టి పెట్టారు, పుదుచ్చేరిని పక్కన పెడితే. సో ఈ ఎన్నికలైనంత వరకు, ఫలితాలు వచ్చినంత వరకు కూడా ఈ యొక్క మంత్రివర్గ విస్తరణ అయితే జరగకుండా జాగ్రత్త పడ్డారు. జాగ్రత్త పడడం అంటే ప్రస్తుతానికి ఇవి నడుస్తాయి. వాళ్ళు మిగతా రాష్ట్రాల యొక్క ఫలితాలు వెలువడిన తర్వాత ఇక్కడ కూడా వచ్చి మంత్రివర్గాన్ని విస్తరిస్తారు. అయితే హోంమంత్రి వాస్తవంగా చెప్పాలంటే జేడీయూ ఎటువంటి డిమాండ్ చేయలేదు. మాకు ఉప ముఖ్యమంత్రి కావాలి, మాకు హోం కావాలి, ఏ విధమైనటువంటి డిమాండ్ చేయలేదు. నితీష్ కుమార్ రాజ్యసభకు వెళ్ళిపోయారు సంతోషంగా. అసలు అది ఏంటో ఆ రాజకీయం అర్థం కాలేదు ఎవరికి. జుట్టు పీక్కుంటున్నారు ఒక్కొక్కరు కూడా. మొత్తం ఇప్పుడు 29 శాఖలు కూడా బీజేపీ వద్దే ఉన్నాయి. బీజేపీ వద్దే ఉన్నాయంటే జేడీయూకి ఎన్ని శాఖలు ఇస్తారో తెలియదు, కానీ కీలకమైనటువంటి శాఖలు మాత్రం సామ్రాట్ వద్దే ఉంటాయి, సామ్రాట్ చౌదరి వద్దే ఉంటాయి. అంటే బీజేపీ అక్కడ మొత్తం పట్టు సాధిస్తుంది.